వెల్కమ్ టు తెలంగాణ రైస్ న్యూస్. ప్రతి ఓటు కీలకమే. పోల్ మేనేజ్మెంట్ ను పకడ్బందీగా చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మేయర్, చైర్మన్ సీట్లు దక్కాలంటే మనకి ప్రతి వార్డు, డివిజన్ కీలకం. మొత్తం కార్పొరేషన్లు, మెజార్టీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. కార్యకర్త నుంచి మంత్రుల వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. పట్టణాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తోంది కాంగ్రెస్ పార్టీ అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం అంటూ ఆకాంక్షించారు. పురా నగరపాలక సంస్థల్లోని ప్రజల అవసరాలను తీర్చేందుకు పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందంటూ పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటూ తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గంలో 115.85 కోట్ల రూపాయల భారీ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నల్ల చెరువును 20 కోట్లతో సుందరీకరణ చేయడంతో పాటు సుమారు 30 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 45 కోట్లతో చేపట్టనున్న పనులకు మధు యాష్కి గౌడ్ గారు, అలాగే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు అనుమానాలున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వెల్లడించారు. ఆ ఎక్విప్మెంట్ ఎక్కడెక్కడ అమర్చారో ఆరా తీస్తున్నామంటూ స్పష్టం చేశారు. విచారణ తర్వాత బాధ్యులపై చట్టపరంగా కఠినంగా చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో 80% పైగా ఓట్లు సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చూపిస్తున్న చైతన్యం పట్టణాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో కనిపించడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేడు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి 100% పోలింగ్ నమోదయ్యేలా చూడాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతుందంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతూ దగా చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్ లో చేర్చాలంటూ రాష్ట్రం పంపిన ప్రతిపాదనలో కనీసం ఒక్కదానైనా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రం నుంచి వివిధ పన్నుల రూపంలో 1,33,208 కోట్ల రూపాయలు కేంద్ర ఖజానాకు వెళ్లగా మరి అన్ని కేంద్ర పథకాలతో కలిపి కేవలం 51,000 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వస్తున్నాయంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. మహాదేవప్ప ఆత్మహత్యకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసం శివరాజకీయాలు చేయడం పూర్తిగా దుర్మార్గకరమైన చర్య అని మంత్రి వాకిటి శ్రీహరి గారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బెదిరించారని బీజేపీ నాయకులు ఆరోపించడం పూర్తిగా తప్పని, ఒకవేళ అలా చేసి ఉంటే తాము ఏ శిక్షకైనా రెడీ అంటూ చెప్పారు. పార్టీ కార్యకర్తలే ఏ పార్టీకైనా బలమని, వారిని తాము దేవుళ్లా చూసుకుంటామంటూ స్పష్టం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి గారు.